ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లేనని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. శనివారం టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పై అధికారులు నిపుణులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం గత 8 రోజులుగా 12 రెస్క్యూ టీంలతో ముమ్మరంగా గాలింపు చర్యలను చేపట్టామని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో సెర్చింగ్ చేయగా 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించామని ప్రకటించారు. ఆ 8 మంది మరణించారని 99% చెప్పగలం, 1% మాత్రం చెప్పలేమని మంత్రి పేర్కొన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఓవర్ టు యు. సొరంగ మార్గంలో గత 8 రోజుల క్రితం జరిగినటువంటి దుర్ఘటన పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే 12 టీంలు తెలంగాణ వ్యాప్తంగా కూడా నేషనల్ డిఫెన్స్ సంబంధించినటువంటి నిపుణులతో పాటు 9 మందితో కాకుండా 12 మంది టీం కూడా ఒక టీం గా ఏర్పడి కూడా ఇప్పటికే ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆనవాయిలు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఈ 8 మంది ఎవరెవరి డెడ్ బాడీ ఎక్కడెక్కడ ఉన్నాయని డిఎన్ఏ చేయడం వరకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించిన టీం కూడా ఇప్పటికే అక్కడ చేరుతుంది. దీనికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఆర్మీకి సంబంధించినటువంటి దళానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ పర్యవేక్షణలో ఉన్నారు. ఈ 9 మంది కాకుండా ఇంకా 3 మొత్తం 12 మంది కమిటీ అన్వేషణతో మాత్రమే అక్కడికి లోనికి వెళ్తున్నారు. కానీ ఎవరినైతే డెడ్ బాడీ గుర్తిస్తారో వారి డిఎన్ఏ ద్వారానే వాళ్ళని గుర్తిస్తారు. తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి లోకల్ కలెక్టర్ గారికి సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ అక్కడ ఉన్న మీడియా ద్వారానే చెప్తారు. కానీ అప్పటి వరకు ఎలాంటి వార్తలు నమ్మొద్దని కూడా కర్నూలు కలెక్టర్ ఇంతకుముందే మీడియా చెప్పారు. ఏదేమైనప్పటికీ 8 మందిలో చనిపోయిన వారి డెడ్ బాడీలు గుర్తిస్తున్నారు. కానీ ఏ డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది అనేది ఇంకా కొంచెం టైం పడుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ డెడ్ బాడీ యొక్క అన్నవాయి చెప్పాలంటే డిఎన్ఏ సంబంధించిన పరీక్ష నిర్వహించిన వారు మాత్రమే చెప్పాలనేది ఇప్పటికీ సాంకేతిక పరంగా ఉన్నటువంటి నిపుణులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బురదతో కూడుకున్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి 13.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి ఈ డెడ్ బాడీల యొక్క శవాలు తీసుకురావడానికి కొంత సాంకేతిక లోపం జరిగిన వాస్తవం. కానీ ఇప్పుడు కనీసం హాఫ్ కిలోమీటర్ లో డెడ్ బాడీ తీయడానికి కూడా సాంకేతికంగా ఉన్నటువంటి పరికరాలతో చూస్తున్నారు తప్పితే అది తవ్వడానికి ఎంత ఇబ్బంది పడుతుంది. ఆ మిషన్ కి కింద భాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, అలా ఇంజనీరింగ్ విభాగం ఎంత ఉంది, కార్మిక సంబంధించిన విభాగం ఎంత ఉంది, ఈ 8 మందిలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా స్టేట్ అవుట్ చేయాల్సింది. ఈ స్టేట్ అవుట్ చేయాల్సింది కూడా నావికి సంబంధించినటువంటి ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానం వాళ్ళే చెప్పాలి తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పడానికి లేదని కూడా ఒక కమిటీ ఇప్పటికే ఒక నిర్ధారణ వచ్చింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయి, 8 మంది డెడ్ బాడీస్ ఉన్నాయి. దీంట్లో ఇంజనీరింగ్ విభాగంలో కార్మికులు కూడా చనిపోయారు. 8 మందితో పాటు ఉన్నటువంటి ఈ రిస్క్ టీం ని పూర్తిగా వివరాలు సేకరించాలంటే డిఎన్ఏ చేస్తే తప్పితే వాళ్ళ ఫోటోస్ కానీ మనకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. అప్పటి వరకు కుటుంబ సభ్యులను ఓదార్స్తూ ప్రభుత్వం ఇప్పుడు ఒక కమిటీ వేసింది. ఆ 8 మంది కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తుంది. 8 మంది సభ్యులకు ఈ డెడ్ బాడీ చేరే వరకు కూడా ప్రతిదీ అంబులెన్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి డిఎన్ఏ పరీక్ష చేసిన తర్వాత వారి ఇంటికి కూడా డెడ్ బాడీ చేస్తారని కూడా నిపుణుల కమిటీ కూడా చెబుతుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ శ్రీశైలం సొరంగ మార్గంలో జరిగినటువంటి 11 కిలోమీటర్ల వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమం ఈ ఘటన పూర్తిగా జాతీయ స్థాయిలో ఒక విషాదం చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో 12 టీములుగా ఏర్పడి పెద్ద ఎత్తున 8 రోజులుగా రిస్క్ టీంలు చేస్తున్నా కూడా ఫలితం లేకపోవడం ఒకసారి ఆ కార్మిక కుటుంబాలను నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఈ నిరాశ మిగిలిన క్రమంలోనే ఒక్కసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో వీళ్ళని గుర్తించారు. 99% ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి పరికరం చెప్తున్నది. కానీ 1% కూడా వాళ్ళు బతుకున్నారా అనేది ఒకటి సందిగ్ధంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఆ డెడ్ బాడీలని తీసుకురావడానికి మరికొంత టైం పడుతుంది. ఆ డెడ్ బాడీ వచ్చే క్రమంలో అంబులెన్స్ కానీ సంబంధించిన కుటుంబాలకు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు కూడా అక్కడ తీసుకొచ్చి పర్యవేక్షణ ఉన్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ శ్రీశైలం సొరంగం మార్గంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ సంబంధించినటువంటి పూర్తి కమిటీలు, జాతీయ స్థాయి నాయకులు కూడా అక్కడ ఉన్నారు. నావికి సంబంధించినటువంటి దళాలు, ఎన్డీఏ సంబంధించినటువంటి బొగ్గుగనిలో ఉన్నటువంటి అనేక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ పర్యవేక్షణ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు తమ డెడ్ బాడీలు ఇచ్చేంత వరకు పూర్తిగా మన ఆధీనంలో ఉండి వారి కుటుంబం చేరవేస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తుంది. దాంతో పాటు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే వారికి కూడా ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎలాంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ లాంఛనం కానీ ప్రభుత్వమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరిని కంగారు పడద్దు, ఎక్కడికి పోయినా కూడా తమ ప్రభుత్వం ఆ లాంఛనంగా మీ దగ్గరికి డెడ్ బాడీ ఇచ్చేంత వరకు ఎలాంటి వార్తలు కూడా నమ్మొద్దని కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్న రాష్ట్ర అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది శ్రీశైలం మార్గంలో ఉన్నటువంటి
గత 8 రోజులుగా జరిగినటువంటి సంఘటన తెలపలేదని చెప్పవచ్చు. ఈ డెడ్ బాడీలను గుర్తించడానికి ఫ్లోరెన్సిస్ నిపుణులు చెబితే తప్పితే ఆ డెడ్ బాడీ ఎవరైనా చెప్పడానికి కూడా లేదని కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఎన్ని గంటలు జరిగే అవకాశం ఉందంటే ఈ రోజుతో అయిపోతుందా? ఈ రిస్క్ ఆపరేషన్ ఈ రోజే సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఇది కొంత కొలిక్కి వచ్చింది. ఈ బాడీలను తీయడానికి పరిజ్ఞానంతో పాటు మిషన్ ఇక్కడ డెడ్ బాడీలతో మీదుగా పడుతున్నదా, లేకపోతే సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఎంత లోతులో ఉన్నదనేది ఒక సైంటిఫికల్ గా ఒక బాడీలన్నీ పరీక్షించడానికి ఒక పరిజ్ఞాన కేంద్రం తెచ్చారు. అది నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్లస్ ఎన్డీఏ సంబంధించిన వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ చేస్తున్నారు. వాళ్ళు సర్టిఫైడ్ చేసిన తర్వాత ఎంత లోతులో ఉన్నది, డెడ్ బాడీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్ చేసిన తర్వాతనే ఆ డెడ్ బాడీలను తీస్తారనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.